పడతాడు పోలీసు అవుతుంది. ఏం పద్ధతి? దేనికోసం చేస్తారు? అసలు నేను చేసిన తప్పేంటి? నేను చేసిన అన్యాయం ఏంటి? ప్రజల కోసం బరాబర్ ఆ క్వారీలో ఇబ్బంది అవుతుంది. ఇల్లీగల్గా నడుస్తుంది క్వారీ. అది రేవంత్ రెడ్డి బేనామీ, సీతక్క బేనామీ, కడియం శ్రీహరి బేనామీ, ఎమ్మెల్యే నాగరాజ్ బేనామీ. వాళ్ళ బేనామీలకి కొన్ని ఇందులో రాస్తాడు. ఇదేం పద్ధతి? అసలు ఇదేం నాకు నోటీస్ ఇవ్వకుండా మీరు ఎట్లా అరెస్ట్ చేస్తారు? రేవంత్ రెడ్డి చెప్తే మీరు అరెస్ట్ చేస్తారు. రేవంత్ రెడ్డి చెప్తే మీరు అరెస్ట్ చేస్తారా? రేవంత్ రెడ్డి ఇదే కాదు కదా. రేవంత్ రెడ్డి మీ జీతం మీద రేవంత్ రెడ్డి ఇస్తారు కదా. ఇదేం పద్ధతి? ఇది పద్ధతి కాదు కదా. ఇదేం పద్ధతి? ఇది పద్ధతి కాదు కదా. ఇది పూర్తిగా అన్యాయం. రేవంత్ రెడ్డి గారు పెట్టుకున్న అక్రమ కేసు ఇది. కమలాపూర్ మండలంలో గుండేడ్ గ్రామంలో ఇల్లీగల్ మైన్ నడుస్తూ ఉంది. దీనికి ఆయన రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో సీతక్క, తర్వాత కడియం శ్రీహరి, ఎమ్మెల్యే నాగరాజ్ గారి బెనామీ. ఖచ్చితంగా నిలదీస్తాం, ఖచ్చితంగా అడుగుతూనే ఉంటాం. ఊరుకునే ప్రసక్తే లేదు. మీరు చేస్తున్న అన్యాయం. ఇల్లీగల్ మైనింగ్ నడుస్తుంది. అక్కడ కేవలం 2.5 హెక్టర్స్ మాత్రమే ఉంటే ఇలా ఆడ ఇల్లీగల్ మైనింగ్ 20 ఎకరాలలో చేస్తూ ఉన్నారు. గుండేడ్ గ్రామ ప్రజలందరికీ కూడా చాలా ఇబ్బంది అవుతూ ఉంది. గుండేడ్ గ్రామ ప్రజలు మొత్తం కూడా ఇబ్బంది పడుతూ ఉన్నారని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. ఆ ప్రజలు ఇలా హెల్మెట్లు పెట్టుకొని మరి చేసే పరిస్థితిగా ఉంది. ఇలా ప్రజలందరూ కూడా గమనించాలి. ఇలా రేవంత్ రెడ్డి గారు చేస్తున్న అక్రమ అరెస్టులు, అక్రమ కేసులకి నువ్వు రేవంత్ రెడ్డి గుర్తుపెట్టుకో. నువ్వు ఎన్ని కేసులు పెట్టినా, ఎన్ని బెదిరించినా భయపడేది లేదు. నీ సంగతి తప్పకుండా చెప్తాం. ఖచ్చితంగా ప్రజలన్నా చెప్తాం. ఖచ్చితంగా చెప్పే ప్రయత్నం చేస్తాం. జై తెలంగాణ, జై కేసీఆర్.